హాయ్ గైస్. టీసీఎస్ చాలా మందిని లే ఆఫ్ చేసింది కదా. ఇట్స్ అరౌండ్ 12K ఎంప్లాయీస్ అనమాట. సో దట్స్ ఎ బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే టీసీఎస్లో జాబ్ వస్తే మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని అనుకునే వాళ్ళం, బట్ దట్స్ ప్రూవ్డ్ రాంగ్. సో ఇది చాలా సర్ప్రైజింగ్ అండ్ షాక్ న్యూస్ అనమాట. ఎందుకంటే టీసీఎస్ ఎప్పుడు కూడా కన్జర్వేటివ్ డెసిషన్స్ తీసుకునే ఒక కంపెనీ, బట్ దిస్ టైమ్ దే మెన్షన్ డ్యూ టు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అండ్ ప్రాజెక్ట్ రియలైన్మెంట్ అనమాట. సో మోస్ట్లీ జూనియర్ లెవెల్, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అయ్యారు. సమ్ సైడ్స్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్, కాస్ట్ కటింగ్ అండ్ లో బెంచ్ యూటిలైజేషన్. సో ఇది మనకు ఒక లెసన్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 6 months ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక 6 months మనం వర్క్ చేయకపోయినా కానీ మన ఫ్యామిలీ స్మూత్గా ఫ్లో అయిపోవాలి. సో మన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. సో 3 to 4 monthsలో మనం అప్స్కిల్ అయ్యి వేరే జాబ్స్, ఇంకా మనం మల్టిపుల్ డొమైన్స్లో నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే జాబ్ సెక్యూరిటీ అనేది లేదు అసలుకి. కంటిన్యూస్ లెర్నింగ్ చేసుకుంటూ ఉంటేనే మన జాబ్ సెక్యూరిటీ అనేది మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట.